కర్మ ఎంతటి మునగాని కుత్త బల్పునైనా సరే కిందికి దింపుతుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. హికారు నాకమురా గుర్తున్నాడు కదా, అక్టోబర్ 5న జరిగిన ఒక ఎగ్జిబిషన్ ఈవెంట్లో వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్ను ఓడించిన తర్వాత బోర్డ్ సెట్ చేసుకుంటున్న గుకేష్ కింగ్ కాయిన్ని తీసుకుని క్రౌడ్లోకి విసిరేసి తన విక్టరీని ఎంతో అమర్యాదగా సెలబ్రేట్ చేసుకుని గుకేష్ని అవమానించాడు. ఆ మనిషి ఏమాత్రం చలించకుండా నింపదిగా తన బోర్డుని సెట్ చేసుకుంటున్నాడు. గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు గర్వపడలేదు, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత గాబరా పడలేదు. జస్ట్ తన గేమ్ పైన ఫోకస్ చేశాడు. తిప్పి కొడితే 2 వారాల తర్వాత అక్టోబర్ 27న జరిగిన మరో ఒక చెస్ టోర్నమెంట్లో గుకేష్ అదే హికారు నాకమురాని ఓడించాడు. ఈసారి హికారు నాకమురా ముఖం మొగ్గలాగా పెట్టుకొని నవ్వేసి మూసుకొని లేచి వెళ్ళిపోయాడు. ఈ మనిషి అంతే నింపదిగా తన బోర్డుని సెట్ చేసుకుంటున్నాడు. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీరింది అన్న గర్వం కించెత్తు కూడా కనిపించలేదు. బహుశా స్థిత ప్రజ్ఞుడు అంటే ఈయనే చూపించాలేమో.